టీఎస్ దోస్కి సంబంధించిన ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీకున్న డౌట్స్ లైక్ స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, నెక్స్ట్ ఫేజ్ ఏమన్నా ఉంటుందా, సో నెక్స్ట్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఏమన్నా ఉంటుందా, అలాంటి డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తానండి. సో కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కమెంట్స్కి కొన్నిటికి రిప్లై ఇవ్వలేను. సో ఈ వీడియోలో అన్ని కమెంట్స్ చూసి లైక్ మీకున్న డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రిజల్ట్స్ అండి. సో ఎవరైతే లైక్ ఇంట్రా కాలేజ్ ఫేజ్లో మీకు ప్రియారిటీ ఆర్డర్లో ఎవరైతే పెట్టారో ఈరోజు మనకు రిజల్ట్స్ రావడం జరుగుతుంది 24th రోజు. సో మోస్ట్లీ మనకి రిజల్ట్స్ ఎప్పుడైనా ఈవినింగ్ లైక్ పబ్లిష్ చేస్తారు. సో 6 PM లైక్ ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 లోపు ఎప్పుడైనా రావచ్చు. సో లాస్ట్ టైం మనకు ఇంట్రా కాలేజ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చేసి 11 o'clockకి 10:30కి ఆ మధ్యలో వచ్చాయి. సో మీరు వెయిట్ చేయండి, ఈరోజు అయితే పక్కా రిజల్ట్స్ వస్తాయి. నైట్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. సో సడన్గా వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో మనము ఓన్లీ మన వెబ్సైట్కి టీఎస్ దోస్కి సంబంధించిన వెబ్సైట్లోనే మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఎనీ టైం వాళ్ళు పోస్ట్ చేస్తారు రిజల్ట్స్ని. సో ఈవినింగ్లోనే ఎక్కువ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి 6 o'clock నుంచి నైట్ 12 లోపు ఎప్పుడైనా రావచ్చు. సో రెగ్యులర్గా మీరు వెబ్సైట్లోనే చూసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఎలా చూసుకోవాలంటే జస్ట్ క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది కదండి, అది క్లిక్ చేసి మీ యొక్క టీఎస్ దోస్త్ ఐడి, పిన్, ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు సపోజ్ ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ ఉంది. నిజాం కాలేజ్ వాళ్ళు మీకు ఏవైతే ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ అన్నీ చూపించింది కదా, అందులో మీకు నచ్చిన ఆర్డర్ ప్రియారిటీ పెట్టారు. సపోజ్ ఏదైతే ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్, థర్డ్ ఇలా కూడా పెట్టిన వాళ్ళు ఉంటారు, కొందరు ఒకటే ప్రియారిటీ పెట్టిన వాళ్ళు ఉంటారు. సో మీకు వచ్చిన ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ మీ క్యాస్ట్ రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ అన్నీ చూసుకొని అక్కడ ఎవరికైతే లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు వేకెన్సీస్ కనిపిస్తాయి, 20 ఉన్నాయి, 30 ఉన్నాయి అని మీకు కనిపించే ఉంటాయి. సపోజ్ అక్కడ ఎవ్వరు కూడా ఆ కోర్స్ తీసుకోకపోతే మీకు ఈజీగా ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్లో మీకు కోర్స్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఒక 50 to 60% ఆఫ్ పీపుల్ లైక్ స్టూడెంట్స్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయండి మనకు డిగ్రీ కాలేజెస్లో, అన్ని గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. సో మీరు ఏం టెన్షన్ పడకండి, 60 to 70% మనకు పక్కా చేంజ్ అవుతాయి. కొందరికి మాత్రమే చేంజ్ కావు. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు కానీ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న కోర్సెస్ పెట్టిన వాళ్ళకు పక్కా చేంజ్ అవుతాయి. సో మనకు రిజల్ట్స్ అయితే వస్తాయి. రిజల్ట్స్ మీరు వెబ్సైట్లోనే చూసుకోవాలి. లాగిన్ మీ ఫోన్లో డెస్క్టాప్ మోడ్ కావచ్చు, నార్మల్గా లాగిన్ ఐడితోనే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సపోజ్ చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు. 2 points ఉంటాయి ఇక్కడ. చేంజ్ అయితే ఏం చేయాలి, చేంజ్ అవ్వకపోతే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ రిజల్ట్స్ లైక్ మీ కోర్స్ చేంజ్ అయితే, కాలేజ్ అయితే అదే ఉంటుంది, కోర్స్ ఒకటి చేంజ్ అవుతుంది. సో కోర్స్ చేంజ్ అయినప్పుడు మీకు అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, అక్నాలెడ్జ్మెంట్ వచ్చినా ఏదో ఒక PDF వస్తుంది మనకు వెబ్సైట్లోనే. సో అలాట్మెంట్ ఆర్డర్లో మీ పేరు, మీరు ఏది లైక్ BScయా, BComా, BAనా, మీకు ఇంటర్మీడియట్ బేస్ మీద మనకి ఇంటర్మీడియట్లో MPC వాళ్ళు ఉంటారు, BIPC వాళ్ళు ఉంటారు, HEC, MEC. సో ఇలాంటి స్టూడెంట్స్కి ఏవైతే మీరు ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్కి ఇంట్రా కాలేజ్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టారో దాంట్లో మీకు వచ్చిన మార్క్స్ ప్రకారంగా ఒక కోర్స్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు మనకు మీ పేరు, కోర్స్ ఏది చేంజ్ అయింది, ఏ కాలేజ్ అయితే అదే ఉంటుంది, మొత్తం డీటెయిల్ ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో నెట్ షాప్కి వెళ్ళి అది డౌన్లోడ్ చేసుకొని మీరు రేపో ఎల్లుండే కాలేజ్కి నార్మల్గా వెళ్తున్నారు కాలేజ్కి, అక్కడికి వెళ్ళినాక మీరు ఇంటిమేట్ చేయాలి, నా కోర్స్ చేంజ్ అయింది. సో కోర్స్ చేంజ్ అయిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ప్రీవియస్ క్లాస్ రూమ్ కావచ్చు, ప్రీవియస్ కోర్స్ నుంచి డిలీట్ చేసి ఇప్పుడు కొత్తది తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు, మీరు మళ్ళీ ఇప్పుడు నాకు ఇది నచ్చలేదు అదే కావాలి అంటే కుదరదండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇంట్రా కాలేజ్ ఫేజ్ అంటే మీకు నచ్చకపోతే ఇవి పెట్టుకోండి అన్నారు. సో మీరు పెట్టారు కాబట్టి మళ్ళీ నేను అది వెళ్తా అంటే అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఇందులో ఏమైనా చేంజ్ అయితే కంపల్సరీగా మనం అదే వెళ్ళాలి. మళ్ళీ నాకు ప్రీవియస్ది కావాలంటే ఉండదు, డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేయకండి. సో సబ్మిట్ చేయాలి, జస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేసి మీ కాలేజ్ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే మీకు వేరే సెక్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే రాలేదో, చేంజ్ అవ్వలేదో, మీరు పెట్టిన కాలేజ్ అటు తక్కువ మార్క్స్ వచ్చిన కారణంగా, లేదంటే కాలేజీలో వేకెన్సీస్ రాకపోవచ్చు, మీ క్యాస్ట్లో మీరు తక్కువ మార్క్స్ ఉండడం వల్ల, మీకు ఏదో ఒక రీజన్ వల్ల కోర్స్ చేంజ్ అవ్వలేదనుకో, మీకు అదే కోర్స్ ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా కాలేజ్కి వెళ్ళి మన క్లాసెస్ అట్లా ఉండవాలి, మీకు ఏం అవసరం లేదు. చేంజ్ అయిన వాళ్ళు మాత్రమే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజీలో సబ్మిట్ చేయాలి. సో ఇది మనకు ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2కి సంబంధించిన
ఇంపార్టెంట్ పాయింట్స్. సెకండ్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ ఇష్యూస్. సో ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 స్పెషల్ ఫేజ్ అండ్ ఏదో ఒక ఫేజ్లో మీకు బై మిస్టేక్ ఒక లాంగ్వేజ్ పెట్టబోయి ఇంకొక లాంగ్వేజ్ పెడితే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా కౌన్సిలింగ్ నడుస్తూనే ఉంది కాబట్టి ఇప్పుడు చేంజ్ చేసుకోరాదు. కొద్దిగా అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయినాయి కదా, లైక్ ఇప్పుడు ఇంట్రా కాలేజ్ ఉంది, తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అని ఉండొచ్చు, మళ్ళీ ఇంకొక స్పెషల్ ఫేజ్ అని ఉండొచ్చు. సో అవి రెండింటి గురించి ఇంకా అప్డేట్ లేదు కాబట్టి మీరు అవన్నీ అయిపోయినాక మీకు చేంజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు చెప్పారు, కానీ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ చేంజ్ చేసుకోవాలి అవి చెప్పలేరు. చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో అది కొద్దిగా వెయిట్ చేయండి, మీరు ఏం టెన్షన్ అవ్వకండి, అవి చేసుకోవచ్చు, అవి నార్మల్ సబ్జెక్ట్స్ కాబట్టి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది అడుగుతున్నారు నెక్స్ట్ ఫేజ్. ఇప్పుడు మనకు 3 నార్మల్ ఫేజెస్ అయింది, ఒకటి స్పెషల్ ఫేజ్ అయింది. సో టోటల్ 4 ఫేజెస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫేజ్ మనకు మోస్ట్లీ ఉంటుంది, ఎందుకంటే అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్లో లైక్ చాలా సీట్స్ మిగులుతాయి. సో ఇప్పుడు అందరు వెళ్తారు కదా కాలేజ్కి, మిగిలిన సీట్స్కి బల్క్ మొత్తం ఎన్నైతే మిగిలినాయో వాటికి మళ్ళీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. కాకపోతే అది స్పెషల్ ఫేజ్ 2 అన్నా అవ్వచ్చు, లేదంటే స్పాట్ అడ్మిషన్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. సపోజ్ మీకు స్పెషల్ ఫేజ్ వస్తే బెనిఫిట్స్ ఉంటాయి, స్పాట్ అడ్మిషన్స్ అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో మీరేం చేయాలంటే కాల్స్ చేయాలి, సార్ ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఒకటి స్పెషల్ ఫేజ్ పెట్టండి, దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ పెట్టండి. మీరు మీ పేరెంట్స్ ఎవ్రీడే రెగ్యులర్గా కాల్ చేస్తూనే ఉండాలి. సో దట్ స్టూడెంట్స్ నుంచి ఎక్కువ డిమాండ్ రావడం వల్ల వాళ్ళు మళ్ళీ స్పెషల్ ఫేజ్ పెట్టడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఒక ఇద్దరితో కాల్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళతో కానీ ఎవరితో, జస్ట్ మీకు హెల్ప్ అవుతుంది. సో నేను కూడా చాలాసార్లు చేస్తున్నాను, ఎక్కువ మంది చేయడం వల్ల వాళ్ళకు ఓకే స్టూడెంట్స్ నుంచి ఇవి వస్తున్నాయి కాబట్టి మనం ఇంకొక స్పెషల్ ఫేజ్ పెడదాం. సో అలా స్టూడెంట్స్ కోసమే ఆలోచిస్తారు ఎవరైనా. సో మీరు నెగ్లెక్ట్ చేయకండి, ఎక్కువ కాల్స్ చేయండి. సో మనకు స్పాట్ అడ్మిషన్స్ ఉండొచ్చు, స్పెషల్ ఫేజ్ ఉండొచ్చు. అండ్ ఇంకొక డౌట్, ఇప్పుడైతే ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 అయిపోయింది, నెక్స్ట్ ఏదైనా ఫేజ్ వచ్చిన తర్వాత ఇంట్రా కాలేజ్ 2 ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక నెక్స్ట్ ఫేజ్లో స్పెషల్ ఫేజ్ పెట్టారు, మళ్ళీ స్పెషల్ ఫేజ్లో ఎవరు ఓన్లీ ఇప్పటివరకు సీట్ రాని వాళ్ళు, ఎవరైతే టీసీ క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ ఫేజ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు, ఇప్పుడు కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ స్పెషల్ ఫేజ్లో సీటు ఉండి ఇప్పుడు నేను టీసీ క్యాన్సిల్ చేసుకుంటే నాకు అసలు కాలేజే నచ్చలేదు, కోర్స్ కూడా నచ్చలేదు అనుకుంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫేజ్ స్పాట్ అడ్మిషన్స్ అని ఉండొచ్చు, ఇంకొక ఫేజ్ అని ఉండొచ్చు, కానీ అది ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు నేను మిమ్మల్ని సజెస్ట్ చేయలేను లైక్ క్యాన్సిల్ చేసుకోండి అని. సో మీ యొక్క రిస్క్, సపోజ్ నాకు ఇది నచ్చలేదు, నెక్స్ట్ ఫేజ్లో ఎన్ని సీట్స్ ఉంటే దానికి నేను అప్లై చేసుకుంటా అంటే మీరు టీసీ మీ కాలేజ్కి వెళ్ళి టీసీ తీసుకోవాలి. అంటే వాళ్ళు ఆ కాలేజ్లో ఒక వేకెన్సీ ఏర్పడిందని వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే టీసీ ఇవ్వు అన్నప్పుడు వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా మనీ కానీ మేము మనీ కట్టాలి మీరు అనుకుంటే మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఏ కాలేజ్ కూడా అథారిటీ ఉండదు. మీ పేరెంట్స్ని తీసుకెళ్ళి మనకు వాళ్ళు వినకపోయినా మీరు కన్వీనర్ సార్కి మీరు కాల్ అయినా చేయొచ్చు, అక్కడ కంప్లైంట్ అన్న రేజ్ చేయొచ్చు. సో వాళ్ళకి అథారిటీ ఉండదు. సో మనకు నచ్చినప్పుడు మనము విత్డ్రా చేసుకోవచ్చు, ఆ రూల్ కూడా ఉంది కాబట్టి మీరు టెన్షన్ పడకండి. సో ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, స్పెషల్ ఫేజ్ నెక్స్ట్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఏదో ఒక కాలేజీలో ఉన్న వాళ్ళు, మీరు నెక్స్ట్ ఫేజ్కి ఏమన్నా అప్లై చేద్దాం అనుకుంటే మీరు ఈ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 ఉంటే జస్ట్ ఉన్న కాలేజ్లో మళ్ళీ ఏదో ఒక కోర్స్ చేసుకోవచ్చు. సో 2 ఆప్షన్స్, మీరు అదే కాలేజ్లో మంచి కోర్స్ కావాలనుకుంటే సీట్ అలానే ఉంచుకొని పార్టిసిపేట్ అవ్వచ్చు ఇంట్రా కాలేజ్కి. కానీ స్పెషల్ ఫేజ్కి స్పాట్ అడ్మిషన్స్కి మీరు పాసిబుల్ కాదు మీకు, ఎందుకంటే ఆల్రెడీ ఒక కాలేజ్ వచ్చింది. ఓన్లీ ఇప్పటివరకు కాలేజ్ రాని వాళ్ళు, టీసీ తీసుకొని సీట్ని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు, కొత్తగా అంటే ఇప్పటివరకు అసలు దోస్తుల రిజిస్ట్రేషనే చేసుకోలేరు, వాళ్ళు కూడా నెక్స్ట్ ఫేజ్కి ఎలిజిబుల్. అది స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, లేదంటే ఏదన్నా అవ్వచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో టీసీ అయితే మీ ఓన్ రిస్క్ మీరు తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇస్తారా, లేదంటే కాలేజ్ మీద ఏమన్నా ఇష్యూ రేజ్ చేస్తారా మనకు టీఎస్ కన్వీనర్ సార్కి, మీరు రిస్క్ తీసుకొని టీసీ తీసుకుంటే నెక్స్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ అవ్వచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎప్పుడైనా ఒక అప్డేట్ అనేది ఫాస్ట్గా ఇవ్వరండి, ఎందుకంటే మనకు డేటా కలెక్ట్ చేస్తారు వాళ్ళు, ఎంతమంది మనకు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఫేజ్ ఇంట్రా కాలేజ్ పెట్టొచ్చా, స్పెషల్ ఫేజ్ పెట్టొచ్చా, అది స్టూడెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో డిగ్రీ కాలేజెస్ అన్నీ చూసి వాళ్ళు వేకెన్సీస్ ఎక్కువ ఉంటే స్పెషల్ ఫేజ్ పెడతారు, తక్కువ ఉన్నాయి
అంటే స్పాట్ అడ్మిషన్స్ పెడతారు. ఇవి రెండు మీ చేతుల్లో ఉన్నాయి. సో ఎక్కువ కాల్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు కూడా రెగ్యులర్గా టీఎస్ దోస్త్ హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే మీకు కూడా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తారు. సో నేను అడిగినా అంతే ఇన్ఫర్మేషన్ చెప్తారు, మీరు అడిగినా కూడా అంతే ఇన్ఫర్మేషన్ చెప్తారు. కాబట్టి ఇవి ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోరు వాళ్ళు. అందరూ స్టూడెంట్స్కి యూజ్ అయ్యేలా వాళ్ళు మెల్లగా అన్ని డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి స్పాట్ అడ్మిషన్స్ కోసం. అండ్ ఎవరైతే స్పెషల్ ఫేజ్ ఉంటే స్పెషల్ ఫేజ్ కోసం, ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 ఉంటే ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కొద్దిగా ఓపిక పట్టండి. 1 or 2 వీక్స్లో మళ్ళీ ఇంకేమైనా అప్డేట్ రావచ్చు. సో ఆల్రెడీ ఎవరైతే ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్లో చేంజ్ అయిన వాళ్ళు వెళ్ళి మీ కాలేజ్లో అలాట్మెంట్ ఇచ్చేసేయండి. చేంజ్ కాకపోతే నార్మల్గా మీ ఏ కాలేజ్ ఏ క్లాస్లో ఉన్నారో అదేనండి. సో ఇందులో చెప్పని ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. సో మీకెంత నాలెడ్జ్ ఉందో నాకు కూడా అంతే నాలెడ్జ్ ఉంది. ఏ చిన్న డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్కి మాత్రమే కాల్ చేయాలి. టీసీ ఇష్యూ ఉన్న వాళ్ళు మీరు కన్వీనర్ సార్కి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. కాలేజ్ మీద కంప్లైంట్ ఇచ్చి ఫాస్ట్గా మీకు నచ్చకపోతే ఆ కాలేజ్కి వెళ్ళొచ్చు. అండ్ ప్రైవేట్ కాలేజ్కి వెళ్దాం అనుకుంటే మీరు డైరెక్ట్ వెళ్ళొచ్చు. మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి ఆ టీసీ తీసుకొని ఈ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ కాలేజ్ అయితే పక్క మీరు టీఎస్ దోస్త్ కౌన్సిలింగ్ ద్వారానే వెళ్ళాలి. ఇవ్వండి. ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మెసేజెస్ ద్వారా కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద ప్రొవైడ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.